నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మన దగ్గర ఇప్పుడు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు కావచ్చు, అలాగే శాసన మండలిలో రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ కావచ్చు, కేంద్రంలో జరుగుతున్న వాటిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? శాసన మండలిలో కూడా చూసుకున్నట్లయితే కవిత గారు, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా కన్నీటి పర్యంతమై అక్కడ నుంచి సభ నుంచి కూడా వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కొన్ని కామెంట్లు కూడా చేశారు. ఎట్లా చూసుకోవచ్చు మేము కామెంట్లు? తను కన్నీరు పెట్టడం బాధాకరం, కానీ తను సభలోకి వచ్చి తన తండ్రి గురించి తన పార్టీ గురించి వెల్లడించమన్నది నిజంగా కూడా ఒక డ్రామా లాగా అనిపిస్తుంది. మండలిలో సభలో మాట్లాడాల్సింది, చర్చించాల్సింది ప్రజల సమస్యల గురించి చర్చించకుండా తనకున్న కష్టాల గురించి, తన సొంత పార్టీలో తను ఎదుర్కొన్న వాటి గురించి మాట్లాడడం అన్నది నిజంగా కూడా తప్పు అనిపించింది. కానీ ఒక మహిళగా తను అంతసేపు అక్కడ వెక్కి ఏడవడం చూసే మాత్రం బాధ అనిపించింది. అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే పార్టీలో కూడా నేను యాక్టివ్ గా పనిచేద్దాం అనుకున్నా కానీ నన్ను తొక్కేశారు, నన్ను ఎలాంటి వాటిల్లో కూడా లోపలికి రానియలేదు. పార్టీలో ఏమన్నా అలాగే ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది, వాటన్నిటిని కూడా ప్రశ్నిద్దామంటే కూడా పట్టించుకోలేదు. అందుకే నేను ఇప్పుడు రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పడం కూడా చూస్తున్నాం. నిజంగా కూడా తనకు అంత చిత్తశుద్ధి ప్రజల పైన ఉండుంటే ఆ రోజు రాజీనామా చేసేది ఉండే. ఆ రోజు రాజీనామా చేయకుండా తండ్రి పదవి, అంటే తండ్రిది మొత్తము సీఎం పదవి పోయిన తర్వాత ఈ రోజు వచ్చి మాట్లాడడం అన్నది అందులో డ్రామా అనేది ఏందో కనిపిస్తుంది. అరే, నీకు 10 సంవత్సరాల నుంచి నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు రాజీనామా చేయలే, కనీసం ఒక పూట వచ్చి మాట్లాడలేదు, పోరాడలేదు, ఈ రోజు వచ్చి చెప్తానంటే ఎవరు నమ్ముతారు? ఇది కేవలం ఏంటంటే తన అస్తిత్వాన్ని తను కాపాడుకోవడానికి చేస్తున్న నాటకంగా మాత్రం అనిపిస్తుంది. అంటే తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన, తెలంగాణ ఉద్యమాలలో కూడా నేను పనిచేసిన, అలాగే తెలంగాణ కోసం సోనియా గాంధీని కావచ్చు, అలాగే ఒక కీలక నేత కాంగ్రెస్ నేతని, అలాగే ఇంతకు ముందున్న మాజీ సీఎం కేసీఆర్ గారిని ఒక సిట్టింగ్ లో కూర్చోబెట్టి తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించడం చెప్పడం కూడా చూస్తున్నాం. ఎట్లా చూసుకోవచ్చు తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించడం? నాకు తెలిసినంత వరకు అయితే కవితక్క ఎక్కడైతే తెలంగాణ ఉద్యమంలో మాకు కనిపించలేదు. కవితక్క కేవలం ఒక సెలబ్రిటీ లాగా కొత్త పట్టు చీరలు సొమ్ములు వేసుకొని బతుకమ్మని తీసుకొని మొత్తము ప్రపంచవ్యాప్తంగా తిరగడానికి మాత్రమే మాకు కనిపించింది. కానీ తను ఏ రోజు ఒక మహిళ గురించి, ఒక కార్మికుని గురించి, ఒక బీసీ నాయకుడి గురించో ఎవరి గురించి తను మాట్లాడినట్టుగా మాకు కనిపించలేదు. ఇక తను అంత కీలక పాత్ర వహించింది అని అంటే కేవలం కేసీఆర్ గారికి ఏమీ చేత కాదు, అంతా నేనే ఉండి చేసిన అన్నట్టు తనే చెప్పుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మామూలు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను, తర్వాత ఒక శక్తిగా చట్టసభల్లో కూడా అడుగు పెడతాను, ఒక పార్టీ పెడుతున్నానని చెప్పడం, అందులో కూడా ఉద్యమకారులందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పడం కూడా చూస్తున్నాం. ఇట్లా చూసుకోవచ్చు మేడం? ప్రజలను అయోమయం చేయకుండా నిజంగా కూడా ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచిస్తే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. కానీ కేవలము శరాకతుతోటి, వాళ్ళ అన్న మీద కోపంతో, వాళ్ళ నాన్న మీద కోపంతో నేను రాజకీయ పార్టీ పెడతాను, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏదో ఆస్తి పంచాయతీలు అవన్నీ ఉంటే తీసుకుంటానంటే మాత్రం తెలంగాణ ప్రజలు అస్సలకి కూడా తనని క్షమించరు. ప్రస్తుతానికి ప్రజలైతే వాళ్ళని ఎవరు నమ్మట్లేదండి. కేవలం కొంతమంది ఉద్యమకారులు వాళ్ళందరూ సరే అప్పుడు నాకు బీఆర్ఎస్ లో న్యాయం జరగలేదు, ఈమె వెనకపోతే న్యాయం జరుగుతుందేమో అని అనుకుంటున్నారే కానీ వాళ్ళకి కూడా ప్రజలకు సేవ చేయాలని ఉంటే మాత్రం నిజంగా కూడా సేవ చేస్తే అందరం కూడా స్వాగతిస్తారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న టైంలో స్వాగతిస్తారు అనుకుంటున్నారు? ఎవరు నమ్మరండి. ఇప్పటికీ నేను అంటున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు శాసన మండలి నేను లైవ్ గా చూస్తున్నప్పుడు కవితక్క కన్నీరు పెడుతుంది. ఫస్ట్ థాట్ నాకు ఒక బిడ్డగా సరే కన్నీరు పెడుతుంది, బాధ అనిపించింది. కానీ నా ఫస్ట్ థాట్ ఏమొచ్చిందంటే అరే ఎప్పుడో రాజీనామా చేసింది కదా, మళ్ళీ వచ్చి ఎందుకు ఏడుస్తుంది ఈడ అని అనిపించింది. సరే తను అంత బాధపడుతుంటే అక్కడున్న చైర్మన్ మిగతా టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఆపుతలేరు కాంగ్రెస్ వాళ్ళు అని కూడా అనిపించింది. మేము జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉండి సమస్యల గురించి మాట్లాడితేనే మేయర్ 2 నిమిషాలు అయితే కూర్చోండి అని చెప్పి మైక్ కట్ చేశారు. అట్లాంటిది తనకు 15 నిమిషాలు మైక్ ఆన్ చేశారు అని అంటే ఇదంతా స్కెచ్ చేసి మంచిగా ప్లాన్డ్ గా అనుకోవచ్చు. ఎవరున్నారో తెలియదు కానీ ఇట్స్ అ ప్లాన్డ్ లాగా అనిపించిందండి. నిజంగా కూడా ఇప్పుడు నేను అనేదే కాదు, మా జీహెచ్ఎంసీ కౌన్సిల్ అనే కాదు, అసెంబ్లీయే కానీ పార్లమెంట్లో కానీ ఎవరైనా సరే టాపిక్ డైవర్ట్ అయితే అక్కడ ఉన్న స్పీకరే కానీ ఎవరైనా కానీ మైక్ కట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి చెప్తారు నువ్వు టాపిక్ డైవర్ట్ కావద్దు, ప్రజల సమస్యల గురించి మాట్లాడు. అరే నీ సొంత బాధలు నువ్వు చెప్పుకుంటుంటే ఎట్లా అండి? ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరి కుటుంబంలో. ఇక అట్లా అని చెప్పుకుంటూ పోతే ఇక రేపు అసెంబ్లీలో అవన్నీ కూడా ఏమి నడవయి. అంటే కేసీఆర్ మీద ఉన్న కక్షతో బీజేపీ పార్టీ నన్ను జైల్లో పెట్టడం కూడా జరిగిందని చెప్పడం కూడా చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి మీద కక్షతో బీజేపీ కవితమ్మని ఎందుకు జైల్లో పెడుతుంది? పెడితే కేసీఆర్ నే పెడతాం డైరెక్ట్ గా. అంటే కేసీఆర్ ని పెట్టలేక కవితను పెట్టారని కూడా అంటారు. పడితే తిమింగలాన్ని పడతాం, చిన్న చేపను ఎందుకు పడతామండి? అసలు కాదేదో మూర్ఖత్వం, వాళ్ళు పిచ్చిగా మాట్లాడతారు. అదే కవిత కేసీఆర్ మీద కోపంతో కవిత వేసిందంటే మాకు మస్తు మంది మీద కోపం ఉంది, మాకు రాహుల్ గాంధీ మీదనే కోపం ఉంది, అట్లా అని చెప్పి రాహుల్ గాంధీని వేస్తామా మేము? ఊరుకుంటుంది ఆ చట్టం? చట్టం పని చేసుకుంటూ పోతుంది. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు, ఏదో బీజేపీ ఉంది కాబట్టి ఇలా అంటున్నారని కాదు, అది తప్పు.
ఓకే. అలాగే ఇప్పుడున్న ఆరావళి పర్వతాల మీద కూడా ఒక సుప్రీంకోర్టు అయితే ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ పర్వతాలను గనుక తీసేసినట్లయితే అక్కడ ఉన్న ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, లేకపోతే గుజరాత్ వాటన్నిటికి కూడా ఉన్న స్వచ్ఛమైన గాలి అనేది కూడా చాలా వరకు కూడా తగ్గిపోతుంది అని కూడా అంటున్నారు. ఇది ఎట్లయిపోయిందంటే టాపిక్ డైవర్ట్ చేశారండి. అరవలి మౌంటైన్స్ ని తీసేయాలి అన్నది ఏ రోజు కూడా ఉద్దేశం కాదు. అరవలి మౌంటైన్స్ లో నిజంగా కూడా తప్పుగా కొన్ని అక్కడ చర్యలు జరుగుతున్నాయి, అక్కడ స్కామ్స్ జరుగుతున్నాయి, దాంతో పాటు మైనింగ్ జరుగుతున్నాయి, అవి లీగల్ గా లేవు. కాబట్టి వాటిని లీగలైజ్ చేస్తూ కొన్ని కిలోమీటర్స్ వరకే ఉండాలి, దాని మించిపోవద్దు అన్న ఒక చట్టంని తీసుకురావాలి అన్నది ఒక ఆలోచన. ఇది ఎట్లా డైవర్షన్ చేశారంటే ఆ రోజు ఫార్మర్స్ బిల్లు కూడా నిజంగా ఫార్మర్స్ కి మంచి చేయడానికి తెచ్చారు, కానీ చెప్పుకోవడంలో మా పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాపర్ గా మేము ప్రజలలోకి దాన్ని తీసుకెళ్ళలేకపోయాం. మేము దాన్ని మంచి ఏదో తీసుకెళ్ళలేకపోయా, అది దానివల్ల చెడు జరుగుతుంది అన్న చెప్పి విద్వేషాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు ఇలాంటి ప్రచారం చేయడంలో వెనకబడిపోతున్నారు బీజేపీ పార్టీ? ప్రచారం అని అంటే జనరల్ గా కూడా అండి, ప్రజలకి సంక్షేమం కోసం ఆలోచించుతామే కానీ ప్రచారాన్ని మేము ఓట్ల కోసం ఆలోచించి ఏ రోజు చేయట్లేదు. ఈ రోజు మంగరే గురించే కానీ ఏదైనా సరే మేము ఏదైనా ఆలోచిస్తే ప్రజల మంచి, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ గురించి కూడా ముస్లిం మహిళల మంచి కోసం మేము చేశామే కానీ దానివల్ల మాకు ఓట్లు వస్తాయి అన్న ఆలోచన అయితే మాకు లేదు. కాబట్టి ఏది చేసినా, చట్టాలే చేసినా, ఏది చేసినా, స్కీములు కానీ ఏవి చేస్తున్నా కూడా ప్రజల కోసం చేస్తున్నాం. కాబట్టి అది ప్రాపర్ గా మేము తీసుకెళ్ళలేకపోతున్నామేమో, అది కూడా ఆలోచించుకోవాలి, దాన్ని కూడా మేము ముందుకు తీసుకొని వెళ్తాం. ఓకే. రీసెంట్ గా యూట్యూబ్ లో కూడా ఒక సెన్సేషన్ అయితే నడుస్తూనే ఉంది. అయితే నా అన్వేషణ ఒక యూట్యూబ్ ట్రావెలర్ మొత్తం ఇక్కడ ఉన్న ఎక్కడెక్కడ ఉన్న దేశాలు కావచ్చు, ప్రతి ఒక్క దేశాన్ని కూడా తిరిగి ఎక్స్ప్లోర్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా హిందూ దేవాలయాలపైన కావచ్చు, అలాగే మధ్యలో సీతాదేవిని తీసుకురావడం కావచ్చు, అలాగే ద్రౌపదిని కూడా తీసుకొచ్చి చిన్న కామెంట్స్ అయితే చేయడం చూస్తూనే ఉన్నాం. ఎట్లా చూసుకోవచ్చు మేడం కామెంట్స్? మూర్ఖుడు అండి, అట్లాంటి మూర్ఖుల గురించి మాట్లాడి ఇంకొక టాపిక్ లో వాడి పేరు ఇంకొకసారి తీసుకొచ్చి వాడిని ఏదో హైలైట్ చేయడం అన్నది తప్పు. అట్లాంటి వాళ్ళని వీలైనంత తొందరగా మర్చిపోతేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక దేవుడి దగ్గరికి పోయి కూడా ప్రమాణం చేసి ఒకవేళ తప్పు చేసినట్లయితే నెత్తురు గగ్గుకొని ఇక్కడే చచ్చిపోతా అని చెప్పి వినాయకుడి దేవాలయంలో కూడా ఒక మాటనైతే అంటాం చూస్తూనే ఉన్నాం. అది మన సనాతన గొప్పతనం అండి, సనాతన ధర్మంది. సనాతన ధర్మంలో ఏ రోజు కూడా దేవుడు నీకు శిక్షిస్తాడు, ఏ రోజు కూడా అట్లా చేస్తారని చెప్పరు. సనాతన ధర్మంలో నీ కర్మ నీకు మంచి చేస్తుంది, లేకపోతే నీ కర్మ నీకు చెడు చేస్తుంది అని నేర్పిస్తారు. కాబట్టి ఆ విషయం వాడికి కూడా తెలుసు. ఎట్లాగో వినాయకుడు వచ్చి అతను వెంటనే పనిష్ చేయడం తెలుసు కాబట్టి వినాయకుడి మీద ఒట్టేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు ధైర్యంగా. అంతేగాని వాడికి దేవుడి పైన నమ్మకమో, దేవుడి పైన దైవం పైన నమ్మకమో లేకపోతే గౌరవమో ఉందని మాత్రం నేను నమ్మను. అంటే భగవద్గీతను కూడా చదువుతున్నాను, నేను భగవద్గీతను చదివాను, ప్రతి ఒక్క కాడికి కూడా నేను పోయిన ప్రతి ఒక్క దేశం కూడా వినాయకుడి విగ్రహం కూడా తీసుకుపోయినా అని కూడా చెప్పడం చూస్తాను. తప్పు లేదండి, దేవుడిని నమ్మడం వేరు. చూడండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు మూర్ఖులు, ఎవరు సెక్యులర్లు, కమ్యూనిస్టులు, వాళ్ళందరూ అరే నేను కూడా బరాబర్ దేవుడి దగ్గరికి పోతా, నేను దేవుడికి దండం పెట్టుకుంటా, దీపం పెడతా, బొట్టు పెట్టుకుంటా. అది కాదండి ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే ఉన్న నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవించుకుంటూ నువ్వు ముందుకెళ్ళడం, పక్కన వాడిని కింద పడేసి నేనే ముందుకెళ్తా అంటే అది ధర్మం కాదు. ఆ క్వాలిటీ తెలుసుకోవాలి ప్రజలు. మరి ఎట్లా చూసుకోవచ్చు? మరి హిందూ దేవాలయాలపై ఎప్పుడు ప్రశ్నించినా గానీ, ఎప్పుడు ఎలాంటి వివాదం వచ్చినా గానీ బీజేపీ పార్టీ ముందుంటుంది, కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా దీనిపై ప్రశ్నించట్లేదు. అంటే మన ధర్మము అనే కాదండి, మన సమాజంలో కూడా ఒకటి ఏమైపోయిందంటే 800 సంవత్సరాల నుంచి ఎవరెవరో వచ్చారు, మొహమ్మదీయులు వచ్చారు, బ్రిటిషర్లు వచ్చారు, వగేరా ఇరాన్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరూ మనని ఉండొద్దు, తుడిచేసి పెట్టేద్దాము అని చెప్పి ఎంత చేసుకుంటూ పోయినా ఈ రోజుకి కూడా ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్న శ్రీరామచంద్రుడి పేరు చెప్తేనే ఈ రోజు మనకి రోజు గడుస్తుంది అని అంటే అంత మన హిందూయిజమే కానీ మన సనాతన ధర్మం ఉన్న గట్టితనం ఏంది, ఎంత బలం ఉంది. అట్లాంటి దానికి ఎవరెందుకు మాట్లాడాలి అన్న ఒక్క ఏమంటారు క్లారిటీ తీసుకున్నాం మనం గ్యారంటీగా. అరే ఏం కాదులే మనకేముంది, అరే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవడెవడో కిచిలి అని వాడని వీడని వచ్చాడు, ఈ అన్వేష్ గాడు వస్తే మనకేమవుతుంది అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలి. నేను ఏదో మీరు ఆయుధాలు పట్టుకొని వాళ్ళతో కొట్లాడమని నేను అనట్లేదు. దయచేసి తప్పేంటో గ్రహించండి, మంచి ఏంటో గ్రహించండి. తప్పుకి మంచికి నీకు తేడా తెలిస్తే అప్పుడు సమాజం ముందుకెళ్తుంది. ఓకే. అలాగే ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసి తెలంగాణ భవన్ లో పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు. అదేదో అసెంబ్లీలోనే ఇవ్వచ్చు కదా, అంటే ప్రజలందరూ కూడా గెలిపించి మా సమస్యలపై మాట్లాడు అని చెప్పి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ నుంచి కూడా వాళ్ళు వాకౌట్ చేయడం కూడా చూస్తున్నాయి. ఎట్లా చూసుకోవచ్చు? దీనిపై మీ స్పందన ఏంటి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తీసుకొచ్చింది మా నాయకుడే. ఈ రోజు తెలంగాణని తీసుకొచ్చాడు, రేపు దేశాన్ని కూడా ఉద్ధరిస్తాడు, దేశ్కి నేత కేసీఆర్ అని మాట్లాడాడు.
మళ్ళీ ఏమైపోయిందండి ఆ కేసీఆర్? అరే ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చింది, కనీసం కేసీఆర్ గారు ఒక్కసారన్నా వచ్చి మాట్లాడాలి. సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం, తన కుటుంబ కలహాలు ఉంటే అప్పుడు వచ్చి మాట్లాడాడు, తన పైన నేరారోపణలు చేస్తుంటే అప్పుడు వచ్చి మాట్లాడాడు. ఇవన్నీ పక్కన పెడితే నీకు తెలంగాణ బిడ్డలంటే ప్రాణం అని అన్నావు కదా, అదే తెలంగాణ బిడ్డలకి నీళ్ళ పేర్ల మీద నియామకాల పేర్ల మీద అన్యాయం జరుగుతుంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడవు? అంటే కేవలం నీకు ఎమ్మెల్యే పదవి ఆ జీతం కోసమేనా అని ప్రజలు కూడా ఆలోచించాలి. రేపు ప్రజల మధ్యలో కోసం ప్రజలే అతన్ని ప్రశ్నించాలి. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ కగర్పై మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే అమిత్ షా గారు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది, ఒక్కరిని కూడా అసలు మావోయిస్ట్ అనే పేరు లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే మార్చి 31, 2026 కల్లా ఎవరిని లేకుండా, ఏ ఒక్కరిని మావోయిస్టుని లేకుండా చేస్తానని చెప్తున్నారు. శాంతి చర్చలు జరపడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది? శాంతి చర్చలు జరపడానికి ఇబ్బంది లేదండి. శాంతి చర్చలు జరిపేటప్పుడు మీరు ఒక పౌరుడిగా ముందుకి రండి. మీరు నక్సలైట్లుగా ముందుకు వచ్చి చర్చలు చేస్తా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. మీరు పౌరుడిగా ముందుకు వస్తే ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటామన్నది నిజమే. ఈ రోజు నక్సలిజం అన్నది అడవిలనే కానీ సిటీలలో కానీ ఎక్కడున్నా సరే తుడిచిపెట్టిపోవాలి. అప్పుడే మన భారతదేశం ముందుకెళ్తుంది. లేకపోతే ఇవాళ వెనిజులాకి, యుక్రెయిన్కి, బంగ్లాదేశ్కి అయినవే మనకి కూడా అవుతాయి. వీళ్ళు చీల్చుతారు. నేను ఒకటి అడుగుతున్నానండి, ఈ కమ్యూనిస్టులకి నిజంగా కూడా ప్రజల పైన ప్రేమ ఉంటే, వీళ్ళు నిజంగా కూడా మనుషులని మనుషులలాగా చూస్తే, మొన్న బంగ్లాదేశ్ లో ఒక యువకుడిని, నేను హిందూ అని నేను అనడు, ఒక మానవుడిని వాళ్ళు తగలబెట్టి చంపారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి? కేవలం గాజాలో, హమాస్ లో, వెనిజులాలో కనిపిస్తుంది మీకు, ఎక్కడో 1000 కిలోమీటర్లు. అరే పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఎందుకు కనిపించదు మీకు? ఇక్కడనే మీకు వైఖరి అర్థమైపోతుందనగా. వీళ్ళందరూ కేవలం ప్రజలను విభజించాలని మాత్రమే చూస్తున్నారు కానీ ప్రజలకు న్యాయం చేయాలని మాత్రం వాళ్ళు అక్కడ ఒక హిందూ ఉన్నాడని చెప్పి వీళ్ళు దానిపై మాట్లాడలేదని అంటున్నారా? నేను హిందూ గురించి అనట్లేదండి, నేను ఇందాక అదే చెప్పాను, మానవుడు, మనిషి. వెనిజులాలో ముదురోని ఎత్తుకుపోయారు, నికోలస్ మదురోని ఎత్తుకుపోయారని చెప్పి వీళ్ళు బాధపడ్డారు. 1000 మంది వచ్చి ర్యాలీలు చేశారు. నేను స్వాగతిస్తాను దాన్ని. బంగ్లాదేశ్ లో ఒక దాస్ అనే యువకుడు, మనిషి, ఆ మనిషి చనిపోయినందుకు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? బంగ్లాదేశ్ లో అన్యాయం జరుగుతుందని నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ కూడా వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ గురించి ఆలోచించవచ్చు కదా. పాకిస్తాన్ లో ఏదో జరిగితే మాట్లాడతావు, గాజాలో ఏదో జరిగితే మాట్లాడతావు, హమాస్ లో ఏదో జరిగితే మాట్లాడతావు. అరే పక్కనే ఉన్న దేశం గురించి మాట్లాడో, మన సొంత దేశంలో ఏమైతుందో మాట్లాడో. ఈ ద్వంద్వ వైఖరి వద్దు అని మేము అంటున్నాం. ఈ ద్వంద్వ వైఖరి వల్లనే దేశాన్ని విభజిస్తారు. ఈ రోజు ఆర్థికంగా మనం ఎదుగుతున్నాం, ఈ రోజు విశ్వగురువుగా మనం ఎదుగుతున్నాం. కాబట్టి ఈ నక్సలిజము ఆలోచనలు ఉన్న వాళ్ళే మనని విభజిస్తారు. రేపు మీకు ఒక మాట చెప్తారు, నాకు ఒక మాట చెప్తారు, మీరు నన్ను గొడవబడేటట్టుగా చేస్తారు, దేశం విభజిస్తారు. అంటే ప్రజల్లో కూడా ఇంతకు ముందు చూసుకున్నట్లయితే పాత టైంలో కూడా మన భూములు కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా లేకపోతే అన్నలు వచ్చి కాపాడతారని చెప్పి కొంతమందికి ఉండేది, ఆ భావన అనేది ఉండేది. ఆ భావన కూడా వాళ్ళందరూ కూడా వ్యక్తం చేసుకోవడానికి కూడా చాలా వరకు కూడా ముందుకెళ్లేది. కానీ ఇప్పుడు రానున్న కొద్ది రోజుల్లో కూడా ఆపరేషన్ కగర్ వల్ల ఇదంతా కూడా అంతమైపోతుంది. ఆ రోజు రాజ్యాంగం సరిగ్గా లేకుండే, లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా లేకుండే, పోలీసు లేకుండే, ఏమీ లేకుండే. కానీ ఈ రోజు పోలీసు ఉంది, న్యాయం ఉంది, చట్టం ఉంది. మాకు అన్నలు అవసరం లేదు. అన్నలు ఎందుకు అవసరం? కూర్చొని అన్నం తినడానికి మాకు అన్నలు అవసరమే కానీ మీరు తుపాకులు పట్టుకొని మా వెనక వస్తా అంటే అవసరం లేదు. మాకు న్యాయం, చట్టం ఉందని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఫైనల్ గా ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ దేశ ప్రజలకు, వాళ్ళందరికీ కూడా బీజేపీ తరపు నుంచి కావచ్చు, ఇలాగే కార్పొరేటర్లుగా ఈ కొద్ది రోజుల్లో కూడా అయిపోతుంది, కార్పొరేటర్ పదవి కాలం కూడా అయిపోతుంది, ఎట్లా చెప్తారు? చూడండి, ప్రతి ఒక్కరము కూడా సమాజ నిర్మాణం కోసం ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకురాలుగా చెప్తున్నాను, రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్ట్లు అవి వస్తూనే ఉంటాయి. అవి ఉన్నా లేకున్నా అవి అవుతూనే ఉంటాయి. కానీ వాటిని కాపాడుకునే శక్తి కూడా మనకు ఉండాలి. అవి మనం కాపాడుకోవాలి అని అంటే మన సమాజం పైన మనకి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉండాలి అంటే మనం అందరం ఒక్కటిగా ఉండాలి.